హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చెరువులు, భూగర్భ జలాలు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర. ఆన్సర్ అక్విఫర్, జలస్త్రం. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను అక్విఫర్ లేదా జలస్తరం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పగుళ్ళ సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొర ఏది? ఆన్సర్ మృదువైన రాతి పొర. పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొర మృదువైన రాతి పొర. నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప చెరువు ఈ జిల్లాలో ఉంది. ఆన్సర్ జయశంకర్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జలాలు ఇటువంటి నేలపై నిలిచి ఉంటాయి. ఆన్సర్ నీరు చేరని గట్టి రాతి పొర. గ్రానైట్, కడప, సున్నపు రాతి పొరలు వంటివి రంధ్రాలు లేక గట్టిగా ఉంటాయి. వీటిలోకి నీరు చేరదు. భూగర్భ జలాలు అటువంటి రాయి పైభాగాన నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఆ రాయి అడుగున నీరు చేరదు. వీటిని నీరు చేరని గట్టి రాతి పొర అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జలాల మట్టంని ఇలా పిలుస్తారు. ఆన్సర్ వాటర్ టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జల మట్టాలు తగ్గిపోవటానికి కారణం కానిది. ఆన్సర్ ఆనకట్టల నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ షెడ్ అభివృద్ధి పథకాల కిందకు రాని ప్రయత్నం. ఆన్సర్ చెట్ల నిర్మూలన. కొండవాలులో గడ్డి, చెట్ల పెంపకం, చిన్న ఆనకట్టల నిర్మాణం, చెక్ డ్యాంల నిర్మాణం మొదలైనవి వాటర్ షెడ్ అభివృద్ధి పథకాల కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం ప్రారంభించిన కార్యక్రమం. ఆన్సర్ మిషన్ కాకతీయ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం ప్రారంభించిన కార్యక్రమం మిషన్ కాకతీయ. నెక్స్ట్ క్వశ్చన్, చెరువులోని నీరు సక్రమ వినియోగానికి ప్రత్యేకంగా నియమించుకునే మనిషి. ఆన్సర్ నీరు కట్టు మనిషి, నీరటి. నెక్స్ట్ క్వశ్చన్, మన పూర్వీకులు చెరువులను ఈ యుగం నుండి త్రవ్వించారు. ఆన్సర్ బృహత్ శిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్, చెరువుల నిర్మాణానికి అనువైన ప్రాంతం. ఆన్సర్ పీఠభూములు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో చెరువులను అధికంగా నిర్మించిన వారు.
ఆన్సర్ కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోన చెరువులను ఎక్కువగా నిర్మించిన వారు? ఆన్సర్ ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. నేడు చెరువులు కనుమరుగవడానికి ప్రధాన కారణం? ఆన్సర్ బోరుబావులు నిర్మించుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. సున్నపు రాయి పొరలు ఈ జిల్లాలో గలవు? ఆన్సర్ కడప. నెక్స్ట్ క్వశ్చన్. సున్నపు రాయి రాతి పొర అనేది? ఆన్సర్ గట్టి రాతి పొర. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో భూమి లోపల అధికంగా ఉండే పొర? ఆన్సర్ గ్రానైట్ పొర. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాంతంలోని బావులన్నింటిలో నీటి మట్టము ఒకే మట్టములో ఉండటాన్ని ఏమంటారు? ఆన్సర్ వాటర్ టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా గల రాతి పొర? ఆన్సర్ గట్టి రాతి పొర. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పొరలలో బావులు త్రవ్వటం సులభం? ఆన్సర్ ఇసుక మరియు ఒండ్రుమట్టి పొర. నెక్స్ట్ క్వశ్చన్. సున్నపు రాతి పొరలలో నీరు ఎంత లోతులో లభిస్తుంది? ఆన్సర్ 3 నుంచి 15. నెక్స్ట్ క్వశ్చన్. ఇసుక ఒండ్రుమట్టి పొరలు ఎక్కడ గలవు? ఆన్సర్ కృష్ణా మరియు గోదావరి నది ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరము నీటి మట్టాలు ఎన్ని మీటర్లు దిగువకు పడిపోతున్నాయి మీటర్లలో? ఆన్సర్ 1/2 నుండి 2 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరంలో ఎక్కువ భాగం ప్రజలు నీటి కొరకు వీటి మీద ఆధారపడుతున్నారు? ఆన్సర్ భూగర్భ జలం. నెక్స్ట్ క్వశ్చన్. భూగర్భ జల శాఖ వారి ప్రకారం 2 గొట్టపు బావుల మధ్య దూరం ఎంత ఉండాలి? ఆన్సర్ 100 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. చెరువులకు సంబంధించి సరికాని వాక్యం? ఆన్సర్ చెరువులు ఒకరిద్దరి సొంత ఆస్తి. నెక్స్ట్ క్వశ్చన్. పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొర? ఆన్సర్ మృదువైన రాతి పొర. నెక్స్ట్ క్వశ్చన్. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర? ఆన్సర్ జలస్తరం. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత చెరువుల అభివృద్ధి కోసం ప్రారంభించిన కార్యక్రమం?
ఆన్సర్ మిషన్ కాకతీయ. నెక్స్ట్ క్వశ్చన్. భూగర్భ జలాల మట్టాలకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఎండాకాలంలో పైకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. నీరటి అనగా ఎవరు? ఆన్సర్ చెరువు నీటిని సక్రమంగా వినియోగించేలా చూసే వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ గోదావరి పరివాహక ప్రాంతంలో బావులు త్రవ్వటం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ బావులు తవ్వడం చాలా సులభం. నెక్స్ట్ క్వశ్చన్. వీరలదేవి చెరువు ఏ జిల్లాలో గలదు? ఆన్సర్ సూర్యాపేట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ శిలలలో 16 మీటర్ల లోతులో నీరు లభిస్తుంది. ఆన్సర్ సున్నపు రాతి పొరలు. నెక్స్ట్ క్వశ్చన్. లోతైన గొట్టపు బావులు తవ్వటం వలన. ఆన్సర్ సమీపంలోని బావులు ఎండిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. నీటి యొక్క రుచి స్వభావం వేటిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆ ప్రాంత నీటిలో కలిసే ఖనిజ లవణాలపై. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ భూగర్భ జలాలు చాలా కాలానికి ఎండిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చెరువులను పూడిక మరమ్మతులు చేసే లక్ష్యం పెట్టుకుంది? ఆన్సర్ 47,000. నెక్స్ట్ క్వశ్చన్. 1 హెక్టారు ఎన్ని ఎకరాలకు సమానం? ఆన్సర్ 2.5. నెక్స్ట్ క్వశ్చన్. బేతల రెడ్డి భార్య ఎవరు? ఆన్సర్ వీరాలాదేవి. నెక్స్ట్ క్వశ్చన్. చెరువు నీరు సక్రమ వినియోగం కోసం పనిచేసే వ్యక్తి. ఆన్సర్ నీరటి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నీరు ప్రజల ఉమ్మడి ఆస్తి. ఆన్సర్ 1 మరియు 2 నదులు మరియు చెరువులు. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వకాలంలో చెరువులు వీరిచే నిర్మాణం జరిగింది. ఆన్సర్ పై అందరూ రాజులు మరియు నాయకులు మరియు సైన్యాధ్యక్షులు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ నినాదం. ఆన్సర్ మన ఊరు మన చెరువు. నెక్స్ట్ క్వశ్చన్. వీరలదేవి చెరువు ఈ జిల్లాలో ఉంది. ఆన్సర్ సూర్యాపేట. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఎక్కువ మొత్తంలో నీరు పీల్చని ఈ పొరలు ఉన్నాయి. ఆన్సర్ గ్రానైట్
క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పై అన్నీ సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్. వీరలదేవి చెరువు విషయంలో సరికాని వాక్యం. ఆన్సర్ ప్రస్తుతం 2000 ఎకరాలకు నీరు అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 100 గ్రాముల నుండి 5 కేజీల బరువు ఉండే చేపలను పట్టడానికి వాడే వల. ఆన్సర్ దొడ్డు వల. నెక్స్ట్ క్వశ్చన్. వీరలదేవి చెరువును త్రవ్వించిన రాజు వీరి సామంత రాజు. ఆన్సర్ కాకతీయులకు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినవి. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎన్ని చెరువులు మరమ్మతులు చేస్తున్నారు? ఆన్సర్ 46,000 చెరువులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ పౌర్ణమి అమావాస్య రోజుల్లో ప్రతిరోజు చేపలు పడతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు ఏ జిల్లాలో గలరు? ఆన్సర్ నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్. నీటిని నిల్వ చేయడానికి ప్రధాన అవకాశం? ఆన్సర్ చెరువుల నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్. గ్రానైట్, కడప, సున్నపురాతి పొరలు ఈ రాయికి ఉదాహరణ? ఆన్సర్ గట్టి రాతి పొర. నెక్స్ట్ క్వశ్చన్. భూగర్భ జలాలతో సాధారణంగా కలిసి ఉండేవి?
ఆన్సర్ ఖనిజాలు. నెక్స్ట్ క్వశ్చన్. మన పూర్వీకులు భూమిపై ప్రవహించే నీటిని నిల్వ చేయుటకు వీటిని త్రవ్వించారు. ఆన్సర్ చెరువులు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో వేలాది చెరువులను త్రవ్వించింది. ఆన్సర్ పై వారందరూ కాకతీయులు మరియు విజయనగర రాజులు, నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్. చెరువు కట్టలకు మరమ్మతులు ఎవరు చేశారు? ఆన్సర్ గ్రామ ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. చెరువుల వలన చాలా ముఖ్యమైన ఉపయోగం ఏమిటి? ఆన్సర్ పైవన్నీ. నీటి ప్రవాహాన్ని అదుపు చేస్తుంది, పశువుల దాహాన్ని తీరుస్తుంది, కరువు పరిస్థితుల్లో పంటను కొంతవరకు కాపాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం. ఆన్సర్ 1 మరియు 2 మిషన్ కాకతీయ పథకం మరియు మన ఊరు మన చెరువు. నెక్స్ట్ క్వశ్చన్. చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు చేపలు పట్టడానికి ఉపయోగించే వల. ఆన్సర్ విసిరే వల. నెక్స్ట్ క్వశ్చన్. భూగర్భ జలాలను నీటి ద్వారా వెలికి తీయడం జరుగుతుంది. ఆన్సర్ పై 2 బావులు మరియు గొట్టపు బావులు. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో మందమైన ఈ పొరలు ఉన్నాయి. ఆన్సర్ పై 2 ఇసుక మరియు ఒండ్రు మట్టి. నెక్స్ట్ క్వశ్చన్. ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ మొదలైన ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్న నీరు తాగితే వీటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆన్సర్ పై 2 ఎముకలు మరియు దంతాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నీరు ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ఆన్సర్ పై 2 నదులలోని నీరు మరియు భూగర్భ జలాలు. ప్లీజ్ subscribe my channel. Thanks for watching.